Hi guys, welcome to YCC, your cricket chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అండ్ మ్యాచ్ నెంబర్ 31 ఇట్ ఈస్ కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రెండు టాప్ టీమ్స్ ఇవి, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అండ్ మ్యాచ్ కూడా అలాగే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ టాప్ క్లాస్, సూపర్ మ్యాచ్. అండ్ ఫస్ట్ అసలు ఆ పిచ్ చూడగానే ఇద్దరు కెప్టెన్స్ ఎప్పుడైతే పిచ్ ఇన్స్పెక్ట్ చేశారో అప్పుడే నాకు తెలిసి వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇట్స్ అ బెల్టర్ ఆఫ్ ఎ పిచ్. అండ్ సో ఫస్ట్ నుంచి కూడా బ్యాటింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం అది స్లో డౌన్ అవ్వదని కూడా అర్థమై ఉంటుంది వాళ్ళకి. సో అందుకే సంజు శాంసన్ టాస్ నెగ్గిన వెంటనే జస్ట్ బౌల్ ఫస్ట్ కేకేఆర్ని బ్యాటింగ్ దింపాడు. అండ్ కేకేఆర్ స్టార్టెడ్, వాళ్ళకి కేకేఆర్కి ప్రాబ్లం ఏమైందంటే ఫస్ట్ 6 అవర్స్ వాళ్ళకి ప్రాపర్ స్టార్ట్ రాలేదు. ఫస్ట్ స్టార్టింగ్ అవర్స్ ఫస్ట్లీ నరైన్ కూడా ఫస్ట్లో అంత ఫ్లూయెంట్గా ఏం కనిపించలేదు. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ నరైన్ ఆఫ్ కోర్స్. తర్వాత ఫస్ట్ అది కేకేఆర్ కొంచెం దెబ్బతీసింది. వాళ్ళకి సాల్ట్ కూడా ప్రాపర్ స్టార్ట్ అవ్వలేదు. సాల్ట్ ఆల్మోస్ట్ థర్డ్ ఓవర్ దగ్గర దే లాస్ట్ హిల్ సాల్ట్. అప్పటికే వాళ్ళ స్కోర్ 21 for 1. వాళ్ళకి ప్రాపర్ స్టార్ట్ రాలేదు. అదే వాళ్ళకి మైనస్ అయింది. వాళ్ళు స్టార్టింగ్ నుంచి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళి ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్కోర్ వచ్చింది. అండ్ మిడిల్ ఓవర్స్లో దే ప్లేడ్ రియల్లీ వెల్. అండ్ ఎప్పుడైతే రఘువంశీ వచ్చాడో, రఘువంశీ వచ్చిన కాడి నుంచి ఆ పవర్ ప్లేలో స్టార్ట్ అనేది వచ్చింది. అండ్ నరైన్ ఆల్సో ఫ్లూయెంట్గా కనిపించాడు. రఘువంశీ ప్లేడ్ రియల్లీ వెల్. ఆ కొట్టిన 30 రన్లు కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే కేకేఆర్కి సునీల్ నరైన్ 109 తర్వాత బెస్ట్ స్కోర్ రఘువంశీదే 30. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఆడలేదు. కేకేఆర్కి ఇదే ప్రాబ్లం అవుతుంది. టాప్లో నరైన్ కానీ సాల్ట్ కానీ ఆడుతున్నారు, కింద రింకు ఆర్ రసిల్, మిగతాదంతా కూడా దే ఆర్ నాట్ అట్ దేర్ బెస్ట్. శ్రేయస్ అయ్యర్ కానీ రసిల్, రింకు కూడా ఈ మ్యాచ్ ఆడాడు ఓకే. వెంకటేష్ అయ్యర్, రమన్దీప్, వీళ్ళెవ్వరు కూడా దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ప్రాపర్లీ. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో మనం రాజస్థాన్ బౌలర్స్ అప్రోచ్, పర్టికులర్లీ దోస్ 2 స్పిన్నర్స్ చహల్ అండ్ అశ్విన్, వాళ్ళ టాప్ క్లాస్ బౌలర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఏమైందంటే వాళ్ళు ఒక షెల్లోకి వెళ్ళిపోయారు, ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. ఎస్, నరైన్ అటాక్ చేస్తున్నాడు, చేయనివ్వండి. మీరు వికెట్ టు వికెట్ మీరు మీ స్ట్రెంగ్త్ని మీరు నమ్ముకునే బౌలింగ్ వేస్తుంటే డెఫినెట్గా అక్కడ దొరికేవాడు నరైన్ ఎక్కడో చోట. మీరేమయ్యారంటే ఈ ఓవర్ నరైన్ చేత రన్స్ కొట్టించకూడదు అని చెప్పి మీరు వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్, అలాంటి బాల్స్ వేశారు. అండ్ కొడతానే ఉన్నాడు నరైన్. అండ్ మీరు వికెట్ టు వికెట్ వేస్తుంటే ఒకవేళ వేరేలా ఉండేదేమో, కొంచెం అటాక్ చేసి ఉండుంటే. ఇద్దరు అదే చేశారు, చహల్ అండ్ అశ్విన్ అండ్ నరైన్కి అయితే ఒక ఓవర్ అసలు భలే నడిచింది, అసలు టగ్ ఆఫ్ వార్. అందులో 3 బాల్ డాట్లు ఉంటే మిగతా 3 బాల్ కూడా బౌండరీలు వెళ్ళినాయి. అండ్ ఒక 2-3 వైల్డ్ కూడా వెళ్ళినాయి ఆ ఓవర్లో. సో అందుకో వీళ్ళిద్దరూ కొంచెం కన్జర్వేటివ్ అప్రోచ్లో వెళ్ళారేమో అనిపించింది నాకు. అండ్ అవిష్ఖాన్ బౌల్స్ సూపర్బ్లీ. అవిష్ఖాన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు స్టార్టింగ్లో కానీ డెత్లో ఒక్క ఓవర్ కొంచెం రన్స్కి వెళ్ళాడు. చివరిలో కొడతారు కదా, వాళ్ళకి వికెట్స్ ఉన్నాయి. అవిష్ఖాన్ సూపర్ స్పెల్, 35 for 2, బ్రిలియంట్ స్పెల్ అసలు అవిష్ఖాన్ దగ్గర నుంచి. అండ్ బోల్ట్ కూడా హెస్ డన్ రీజనబుల్లీ వెల్, 31 for 1. ఆ క్రూషియల్ నరైన్ వికెట్ బోల్టే తీశాడు. అండ్ మిగతా వాళ్ళందరినీ కొట్టారబ్బా. చహల్ అయితే 54 for 1. అశ్విన్కి అసలు వికెట్లే రావట్లేదు ఈ సీజన్. 5 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ తీసినట్టున్నాడు అంతే. ఇంతకుముందు మ్యాచ్లో కనీసం కొంచెం ఎకానమీ తక్కువ ఉండేది. ఈ మ్యాచ్లో గట్టిగానే కొట్టాడు అశ్విన్ని. 4 overs 14. నాకు ఇంకో కంప్లైంట్, నాకు రాజస్థాన్ బౌలింగ్ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నా సరే వీళ్ళు 5 బౌలర్నే యూస్ చేస్తున్నారు. నాకు అదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. రాజస్థాన్ రాయల్స్ దగ్గర నుంచి బోల్ట్, అవిష్ఖాన్, కుల్దీప్ సేన్, చహల్, అశ్విన్, మీకు ఎప్పుడైతే 5 బౌలర్ని యూస్ చేస్తారో డెఫినెట్గా ఒకళ్ళు ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు మీకు ఇంకో ఆప్షన్ పెట్టుకోవాలి. సో 5 బౌలర్ల ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు అసలు. అండ్ కేకేఆర్ బ్యాటెడ్ వెల్. ఒక నరైన్, రఘువంశీ అండ్ రింకు ప్లేడ్ వెల్. మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ సపోర్ట్ ఇచ్చారు అంతే. 223 అసలు ఆ పిచ్ మీద కోల్కతా పిచ్ మీద ఎప్పుడు కూడా 200 కన్నా ఎక్కువ స్కోర్ చేసిన ప్రతి టీము నెగ్గింది ఫస్ట్ బ్యాటింగ్లో.
200 ఇస్ విన్నింగ్ స్కోర్ ఆ వికెట్ మీద. బట్ వాట్ ఏ వాట్ ఏ ఏం ఆడాడు బట్లర్, అసలు సూపర్ బ్యాటింగ్. బట్లర్ సింగిల్ సేమ్ ఈ రాజస్థాన్ దగ్గర కూడా అదే జరిగింది. వీళ్ళు కూడా అంత ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు బట్లర్కి, ప్రాపర్ సపోర్ట్. ఒక పక్కన వికెట్లు పడుతూనే ఉన్నాయి, బట్ బట్లర్ చాలా బాగా ఆడాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా దే గాట్ ఎన్ ఎర్లీ వికెట్. వికెట్ పోయింది వాళ్ళకి స్టార్టింగ్లోనే, బట్ స్టార్టింగ్ నుంచి వీళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ పవర్ ప్లే స్కోర్ 6 ఓవర్స్కి ఆల్మోస్ట్ 72, 76 వచ్చింది వీళ్ళకి. 76 for 2 ఆర్ఆర్కి. ఇక్కడే డిఫరెన్స్ వచ్చింది. కేకేఆర్కి పవర్ ప్లే స్కోర్ వాజ్ జస్ట్ అరౌండ్ 55 ఎంత ఉంది అంతే. అండ్ తర్వాత మళ్ళీ వీళ్ళు స్లో అయ్యారు ఆర్ఆర్ బ్యాటర్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 8 to 14. 8 ఓవర్ల నుంచి 14 ఓవర్లో, అది క్రూషియల్ పీరియడ్ అది. అక్కడ దే గాట్ జస్ట్ 30 రన్స్. ఎందుకు 30 రన్స్ వచ్చినాయి? వీళ్ళు దే సెండ్ రవిచంద్రన్ అశ్విన్ పంపారు. ధ్రువ్ జోరల్ అయిపోయిన వెంటనే షిమ్రాన్ హిట్మేర్ ఉన్నాడు, మీకు రోమన్ పవల్, ఇద్దరు బిగ్ హిట్టర్స్ ఉన్నారు. అలాంటప్పుడు యూ సెంట్ అశ్విన్ అప్ ద ఆర్డర్. అశ్విన్ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీరు అశ్విన్ పైన పంపొచ్చు కొంచెం, ఏదైనా వికెట్స్లో పడిపోయినప్పుడు. ఆర్ఎల్స్ మీరు ఏదైనా 160, 170 చేస్తున్నాం అన్నప్పుడు యూ కెన్ సెండ్ అశ్విన్ అప్ ద ఆర్డర్. కానీ ఇలాంటి ప్రతి ఓవర్ కొడతానే ఉండాలి అన్న టైంలో మీరు అశ్విన్ అప్ ద ఆర్డర్ పంపారు. మీరు అశ్విన్ అప్ ద పంపితే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. దే యూజ్డ్ పేస్ బౌలర్స్ని యూజ్ చేశారు వాళ్ళు. అండ్ అశ్విన్ స్కోర్ వాజ్ జస్ట్ 8 runs in 11 balls. అంత క్రూషియల్ టైంలో అశ్విన్ 11 balls ఆడి 8 runs కొట్టాడు. తర్వాత హిట్మేర్ వాజ్ గోల్డెన్ డక్. అండ్ చివరిలో వీళ్ళకి ఎలా అయిపోయిందంటే ఈక్వేషన్, 6 ఓవర్స్లో లాస్ట్ 6 ఓవర్స్లో దే నీడ్ ఆల్మోస్ట్ 96 runs. 6 overs 96 runs అంటే ఆల్మోస్ట్ ప్రతి ఓవర్ 16-17 చొప్పున వెళ్ళాలి. అండ్ అప్పటిదాకా బట్లర్ కూడా అంత కామ్గానే ఉన్నాడు, అంత అగ్రెసివ్గా ఏమీ ఆడట్లేదు. బట్ అక్కడి నుంచి ఆడాడు బట్లర్, సూపర్ బ్యాటింగ్. వరుణ్ చక్రవర్తిని ఓవర్ 17 runs కొట్టాడు. ఇంకా అక్కడి నుంచి ప్రతి ఓవర్ కొడతానే ఉన్నాడు బట్లర్. వికెట్లు కూడా పడినాయి, బట్ కొడుతూనే ఉన్నాడు. ఆ ఓవర్ 17 కొట్టాడు. ఆ నెక్స్ట్ ఓవర్ రస్సెల్ని ఆల్మోస్ట్ ఇంకో 17, తర్వాత నెరైన్ని, తర్వాత మిచెల్ స్టాక్ ఒక ఇదే వేసాడు బౌన్సర్, అది ఆల్మోస్ట్ 5 wides వెళ్ళింది బౌన్స్. ఆ 5 రన్లో కూడా టీంకి ఆ 5 రన్లు ఒకవేళ కేకేఆర్కి ఉండుంటే ఏం జరిగిద్దాం, ఎందుకంటే లాస్ట్ ఓవర్ చాలా టైట్గా అయింది మ్యాచ్. మిచెల్ స్టాక్ ఫిగర్స్ వర్ డిస్గస్టింగ్. 4 overs 50 for 0. 25 కోట్ల ప్లేయర్కి 25 కోట్లు పెట్టి కొన్న బౌలర్ 4 ఓవర్లు 50 runs ఇచ్చాడంటే ఇంకేం చెప్పాలి పాపం వాళ్ళకి. సో అక్కడ స్టాక్ని కూడా గట్టిగానే కొట్టారు, 18 runs. అక్కడ ఈక్వేషన్ అనేది 2 overs 28. అండ్ దే గాట్ ఆప్షన్స్ ఎవరిని బౌల్ చేయాలి అని. అండ్ దే చూస్ హర్షిత్ రాణా. ఎంత కాదనుకున్నా హర్షిత్ రాణా ఈజ్ ఎ యంగ్స్టర్, తనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. అవతల వైపు ఉన్నది జాస్ బట్లర్, ద వరల్డ్ క్లాస్ ప్లేయర్. అండ్ బట్లర్ ఈస్ నాట్ ఫుల్లీ ఫిట్, అది కూడా మనం మాట్లాడుకోవాలి. నాకు బట్లర్ని చూస్తే నాకు మ్యాక్స్వెల్ గుర్తొచ్చాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు రన్, ఈజ్ ఫిట్గా కనిపించలేదు, బట్ లాక్ కొడుతూనే ఉన్నాడు. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ బట్లర్. అక్కడ మ్యాచ్ అనేది ఫినిష్ చేసేసాడు అనుకున్నాను నేనైతే. ఆల్మోస్ట్ 19 runs కొట్టాడు అక్కడ. అండ్ లాస్ట్ ఓవర్ మరి ఎందుకనో శ్రేయస్ అయ్యర్ తన రీజన్స్ తనకు ఉండొచ్చు, ఈ గాన్ ఫర్ వరుణ్ చక్రవర్తికి అక్కడ ఓవర్ అవడం అనేది, లాస్ట్ ఓవర్ స్పిన్నర్కి ఇవ్వడం అనేది ఎప్పుడైనా రిస్కీ. కానీ వరుణ్ చక్రవర్తికి ముందే ఓవర్ కంప్లీట్ చేసి ఉండాల్సింది. ఈగే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ బాల్ 6 బట్లర్, నెక్స్ట్ 3 balls డాట్స్. అబ్బా, సో ఏంటి సంథింగ్ ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ జరుగుద్దేమో అని ఆశగా చూసాం. నెక్స్ట్ 3 balls 2, 3, 4, 3 balls డాట్. అండ్ 5th బాల్కి 2 runs తిరిగాడు. అండ్ అక్కడ ఇంకొక డాట్ బాల్ పడితే సూపర్ ఓవర్ వస్తుందేమో అని ఆశగా చూశాను, ఫస్ట్ సూపర్ ఓవర్ ఆఫ్ 2024. బట్ లేదు, ఈ బట్లర్ జస్ట్ ఫినిష్డ్ విత్ సింగిల్. అండ్ వెల్ ప్లేడ్ నరైన్ కూడా సూపర్గా ఆడాడు. నరైన్ ఎంతలా ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 2 seasonsలో నరైన్ యావరేజ్ సింగిల్ డిజిట్లో ఉంది. చాలా కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు నరైన్. కానీ గంభీర్ ఏం మాయ చేశాడో తెలియదు, కానీ ఈ జస్ట్ టర్న్
నరేన్ ఒక్కడ కనుక లేకపోయి ఉంటే కేకేఆర్కి ఈ సీజన్లో చాలా ప్రాబ్లం అయి ఉండేది. దే ఆర్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్. అయ్యర్ కానీ వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ వీళ్ళెవరూ అంత టచ్లో కనపడట్లేదు. నరేన్ ఒక్కడే స్టార్టింగ్లో ఆ ఫ్లరిష్ ఇస్తున్నాడు అండ్ దాని మీద మిగతా వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. నరేన్ ఈ మ్యాచ్లో 109 రన్స్ ప్లస్ 2 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 30 ఫర్ 2. వరుణ్ చక్రవర్తి 36 ఫర్ 2. వీళ్ళిద్దరే కాస్త వాళ్ళ స్పిన్నర్స్ ఎక్స్పెన్సివ్ అయ్యారు, వీళ్ళ స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. వాళ్ళ పేస్ బౌలర్స్ వాజ్ డీసెంట్ అండ్ వీళ్ళ పేస్ బౌలర్స్ ముగ్గురు ఎక్స్పెన్సివ్. మిచెల్ స్టార్క్ 4 overs 50, వైభవ్ అరోరా 3 overs 45, హర్షిత్ రాణా 4 overs 45 కొట్టారు వీళ్ళ బౌలర్స్ని. ఈవెన్ రస్సెల్ వాజ్ ఎక్స్పెన్సివ్ 1 over 17. కానీ ఐ షుడ్ ఫీల్ బ్యాడ్ ఫర్ నరేన్. ఇంత బాడి కూడా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. బట్లర్ ఏం ఆడాడబ్బా, బట్లర్ ఫామ్లోకి వచ్చాడంటే వాటికి రాజస్థాన్ రాయల్స్ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ జోన్. వాళ్ళకి యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి ప్రాపర్ కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. యశస్వి జైస్వాల్ కూడా ఫామ్లోకి వస్తే ఇంకా ఇద్దరు అన్స్టాపబుల్, అందులో డౌటే లేదు. యశస్వి జైస్వాల్ కంటిన్యూస్గా పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతున్నాడు. దట్స్ వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. అండ్ గుడ్ మ్యాచ్. 224 కూడా సేఫ్ కాదు ఐపీఎల్లో. అంటే అసలు బ్యాట్స్మెన్స్ ఎలా ఎవాల్వ్ అవుతున్నారు అనేది మనకి తెలుస్తుంది. అండ్ వీ షుడ్ ఫీల్ బ్యాడ్ ఫర్ బౌలర్స్. నిజంగా బౌలర్గా పుట్టడం శాపం కింద ఉంది. నిన్న మ్యాచ్ అంతే, ఈరోజు మ్యాచ్ అంతే. వెరీ గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. అండ్ ఫైనలీ ఆర్ఆర్ హస్ వన్. రెండు టీమ్స్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి. వీళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా ఎవరు ప్రాపర్, మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు టచ్లో లేరు. అండ్ సేమ్ విత్ రాజస్థాన్కి రియాన్ పరాగ్ ప్లేడ్ రియల్లీ వెల్. రియాన్ 14 balls 34. రోమన్ పౌల్ చివరిలో మనం ఇది చెప్పడం మర్చిపోయాను, ఒక కరేబియన్ ఫైట్ అనేది జరిగింది. ఇట్ ఈస్ బిట్వీన్ రోమన్ పౌల్ వర్సెస్ నరేన్. ఫస్ట్ 3 balls సూపర్ బౌండరీస్ కొట్టాడు రోమన్ పౌల్. అండ్ అదే ఓవర్లో నరేన్ వికెట్ కూడా తీశాడు. రోమన్ పౌల్, ఇట్స్ ఎ కరేబియన్ ఫైట్ అని చెప్పాలి. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్. చూడాలి. ఇద్దరు కూడా ఇంకా టాప్ పొజిషన్లోనే ఉన్నారు. ఇద్దరు డెఫినెట్గా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతారు, అందులో డౌటే లేదు. రాజస్థాన్ అట్ ద టాప్, కేకేఆర్ అట్ సెకండ్. కేకేఆర్ కొంచెం మిగతా బ్యాట్స్మెన్స్ కూడా వాళ్ళకి టచ్లోకి రావాలి. అండ్ రాజస్థాన్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అండ్ కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్ ఈజ్ వర్సెస్ ఆర్సీబీ. వీళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయిన కోపాన్ని మళ్ళీ ఆర్సీబీ మీద చూపిస్తారు. అబ్బా, చెత్త లేపి కొడతారేమో ఆర్సీబీ వాళ్ళని. అది కూడా ఇక్కడే కోల్కతాలోనే మ్యాచ్. సో ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ రాయల్స్, ఆల్ ది బెస్ట్ కేకేఆర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ like, share and subscribe if you like my content. Thank you.